అందరికి అందుతూ ఉండే. ఇప్పుడు ఇక్కడ స్పాట్లో మనం ఏదన్నా చెప్పాలనుకుంటే వెంటనే మొబైల్ ద్వారా సమాచారం ఇస్తూ ఉన్నాం. ఇట్లా అనేక మార్పుల్ని ఇప్పుడే ఒక ఎక్స్పెరిమెంట్ చూసిన నేను. చంద్రయాన్ 3 సక్సెస్ చేసుకున్నాం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాం మనం, కింది నుంచి ఆకాశంని కూడా మనము చంద్రమండలంలో మనిషి ఎట్లా జీవించగలుగుతాడు అక్కడ కూడా అనే ఒక ప్రయోగాన్ని కూడా మనం చేయగలిగినామంటే ఇది ఒక మార్పు. తప్పకుండా అందులో మీరంతా కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ పిల్లలు ఇప్పుడు ఏదైతే మనం ప్రాక్టికల్గా మీరు చదివిన దానికంటే, విన్న దానికంటే, చూసిన దానికంటే కూడా ప్రాక్టికల్గా మీరు ఏదైతే ఇప్పుడు చేస్తూ ఉన్నారో ఇది ఊరికనే ఇక్కడ ఏదో మనం కాలక్షేపానికి చేసినట్టుగా కాకుండా మీరు చేసే ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉన్నదో తప్పకుండా భవిష్యత్తులో మీరంతా కూడా శాస్త్రవేత్తలుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సివి రామన్ గారి గురించి మనం ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో రేపటి భవిష్యత్తు లోపల మీలో ఒకరు శ్రీ చైతన్య స్కూల్లో చదివినటువంటి ఒక స్టూడెంట్ గురించి మనం నెక్స్ట్ జనరేషన్ మాట్లాడుకునేటువంటి పొజిషన్కి మీరంతా కూడా వెళ్ళాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రతి పేరెంట్, ఇప్పుడు చాలామంది పేరెంట్స్ వచ్చింది, ప్రతి పేరెంట్ యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందంటే మనం ర్యాంక్స్ కొట్టాలి, 10th ఇంటర్లో నా బిడ్డ నా కొడుకు ఫస్ట్ ర్యాంక్లో ఉండాలి, లేకపోతే ఎడ్యుకేషన్ అయిన తర్వాత స్టేట్స్కి వెళ్ళాలి, బాగా సంపాదించాలి. అంటే ఈ రకమైనటువంటి ఆలోచన ఉంది తప్ప పిల్లల లోపల ఉన్నటువంటి ఆలోచనలని మనము మోటివేట్ చేస్తూ వాళ్ళ లోపల ఒక దాదాపు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని అడుగుతూ ఉంటాం, నీ ఆలోచన ఏంది, నీ యాంబిషన్ ఏంది, నీ గోల్ ఏంటి అని అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ అని, ఇంజనీర్ అని, లేకపోతే పోలీస్ అని, ఐపీఎస్, ఐఏఎస్ ఇట్లా చెప్తూ ఉంటారు. కానీ ఎవరు కూడా దాదాపు 100లో 100 మెంబర్స్ ఏ ఒక్కరు కూడా సైంటిస్ట్ అవుతా అని చెప్పినటువంటి దాఖలాలు ఉండవు అసలు స్కూళ్ళల్లో. కానీ ఆ రకమైనటువంటి మోటివేషన్ తప్పకుండా పిల్లలకి అవసరమని మనవి చేస్తూ తప్పకుండా ఆ రకంగా మనం పిల్లల్ని ఈ స్థాయి నుండే మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇక్కడ ఇద్దరు పిల్లల్ని రాగానే చూసిన చాలా హ్యాపీ అనిపించింది. డాక్టర్ పక్కన సింగరేణి క్యాప్ తోటి ఎంప్లాయ్. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఇందాక బల్బు గురించి చెప్పినా కదా, మనం కరెంటు మనకి వస్తుంది అని అంటే దాంట్లో సింగరేణి కార్మికుల యొక్క పాత్ర చాలా గొప్పది. అందులో ఇక్కడ సింగరేణి క్యాప్ తోటి కనిపించడం చాలా హ్యాపీ అనిపించింది. అంటే ప్రతిదీ కూడా ఏదైతే మనం అనుభవిస్తూ ఉన్నామో దాన్ని తప్పకుండా ప్రతిరోజు కూడా మనం దాని గురించి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా రాబోయేటువంటి రోజులలో సైన్స్ ఇంకా కూడా డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇక్కడికి ఆగొద్దు, మొబైల్ వరకు లేకపోతే ఇంకోటో కంప్యూటరో ఇంకోటో కాదు, ఇంకా కూడా భవిష్యత్తు లోపల చాలా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఇంతకుముందే తమ్ముడు సంజీవ్ చెప్పినట్టుగా మన భారత ప్రభుత్వం అనేక రకాలుగా అవకాశాలు కల్పిస్తూ ఉన్నది. శాస్త్రవేత్తలకి పూర్తిగా వాళ్ళకి సహకరిస్తూ ఇంకా మనం ఏం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఇంకా భారతదేశ ప్రజలకి ఇంకా మనం ఏం అందించవచ్చు అనే దాని మీద ప్రపంచంలోనే అనేక రకాల వాళ్ళకి సంబంధించినటువంటి సహాయ సహకారాల్ని భారత ప్రభుత్వం అందిస్తూ ఉన్నది. తప్పకుండా మనం వాటిని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను. ఈ మధ్యలోనే ఒక సెంటెన్స్ చూసిన నేను ఒక పేపర్లో, 1 book 1 teacher 1 student 1 teacher కెన్ చేంజ్ ద వరల్డ్ అని చెప్పి చూసిన. అంటే ఒక పుస్తకం, ఒక పెన్, ఒక టీచర్ కలిస్తే వరల్డ్నే మనం చేంజ్ చేసేటువంటి పవర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అంతా కూడా ఆ రకమైనటువంటి మోటివేషన్ తోటి ముందుకెళ్ళాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ముఖ్యంగా స్కూళ్ళల్లో కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి, మా దృష్టికి వస్తూ ఉంటాయి. ఒకప్పుడు పిల్లల్ని కొట్టమని చెప్పి పేరెంట్స్ చెప్తూ ఉండే, మా బిడ్డ వినట్లేదు, బాగా చదవట్లేదు, మీరు భయం చెప్పండి, అవసరమైతే 4 దెబ్బలు కొట్టండి అని చెప్పి పేరెంట్స్ వెళ్ళి టీచర్స్కి కంప్లైంట్ చేసే పరిస్థితులు ఉండే. కానీ ఇప్పుడు ఉల్టా అయిపోయింది. మనం స్టూడెంట్స్ని ఏమైనా నొప్పించినామంటే వెంటనే దాని మీద అనేక ఇష్యూస్ రేజ్ అవుతూ ఉన్నాయి. కానీ ఏదేమైనా మార్పు తప్పకుండా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కవి చెప్తూ ఉంటాడు,
ఉలి దెబ్బలకి బాధపడితే శిల్పం కాదు, అలాగే దున్నేటప్పుడు బాధపడితే నేల కడుపున బంగారం కూడా పండదని చెప్పి, అట్లనే పిల్లల్ని ఎంత బాగా మీరు మోటివేట్ చేస్తూ ఉంటే భవిష్యత్తు లోపల అంత బాగా రిజల్ట్స్ వస్తాయి అనేది ప్రతి పేరెంట్ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తూ, ముఖ్యంగా ఇంకా శ్రీ చైతన్య స్కూల్ గురించి చెప్పాల్సింది లేదు. దాదాపు ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ కూడా తెలుసు. గొప్పగా స్టూడెంట్స్ యొక్క జీవితం వాళ్ళ ఎదుగుదల కోసము, భవిష్యత్ ఫ్యూచర్ కోసం నిరంతరం కూడా ఇక్కడ స్టాఫ్ ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో చాలా కృషి చేస్తూ ఉంటారు. దాదాపు ఇక్కడ ఈ స్కూల్లో ఉన్నటువంటి పేరెంట్స్ అందరితో కూడా నాకు కమ్యూనికేషన్ ఉంటుంది. మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటారు. ఎడ్యుకేషనే కాదు, మంచి మోరల్ వాల్యూస్ తోటి పిల్లలు ఇక్కడ డెవలప్ అవుతూ ఉన్నారు. కాబట్టి మంచి భవిష్యత్తు శ్రీ చైతన్యకి రాబోయేటువంటి రోజులలో ఉండాలని, ఇంకా ఎంతో మంది పిల్లలకి ఇక్కడ అవకాశం దొరకాలని, మంచి ఉన్నత విద్యని అభ్యసిస్తూ రాష్ట్రంలో దేశంలో గొప్ప గుర్తింపుని పొందాలని, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి చాలా కార్యక్రమాల్లో నేను శ్రీ చైతన్య స్కూల్లో జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. గొప్పగా మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల విలువల్ని అందిస్తూ పిల్లలకి ముందుకెళ్తా ఉన్నారు. ఇదే సంస్కృతిని తప్పకుండా భవిష్యత్తు లోపల కూడా కొనసాగిస్తారని ఆశిస్తూ, ఈ కార్యక్రమంలో నాకు పాల్గొనేటువంటి అవకాశం రావడం చాలా సంతోషకరంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు సైన్స్ డే కాబట్టి చాలా స్కూల్స్ తిరగడం జరిగింది ఇప్పటికి.